భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ చాణక్య నీతి దర్పణః శోధపూర్ణ సంస్కరణ. భాష్యకార పరమహంస స్వామి జగదీశ్వరానంద సరస్వతి. రాజనీతి సముచ్చయం అనే పుస్తకం. ఇందులో 5 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఈరోజు 6వ అధ్యాయం. బాగా వినాలి. వినడం ద్వారా ఏమి లాభమో చెప్పడం జరుగుతుంది. అసలు వినడం అనేది మొదలైంది. మనకు వినడం ద్వారానే జ్ఞాన విజ్ఞానం కలుగుతుంది. వినడమే ముఖ్యం. వినడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటాము. చిన్నప్పటి నుంచి వినడం ద్వారా నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా వినడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటాం. చూసేది తక్కువ, వినేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మంచిగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఏంటి ఏమవుతుందో ఈ 6వ అధ్యాయంలో చాణక్య నీతి దర్పణం 6వ అధ్యాయం. అథ షష్ఠోధ్యాయః. ప్రథమ శ్లోకం, మొదటి శ్లోకం. శ్రుత్వా ధర్మం విజానాతి శ్రుత్వా త్యజతి దుర్మతిం శ్రుత్వా జ్ఞానం అవాప్నోతి శ్రుత్వా మోక్షం అవాప్నుయాత్. వినడం ద్వారానే మోక్షం కూడా పొందవచ్చు అంటున్నారు. తెలుగులో అర్థం ఎవరున్నా పుస్తకం ఉన్నవారు ఎవరు? నమస్తే. చెప్పండి. మనుష్యుడు వేదాది శాస్త్రములు విని ధర్మ రహస్యములను ఎరుంగును. శాస్త్రములను విద్వాంసుల ప్రవచనములను విని దుర్బుద్ధిని విడుచును. శాస్త్రములను విని జ్ఞాన విజ్ఞానములను పొందును. శాస్త్రాదుల గురువుల ద్వారా విని ప్రపంచ బంధముల నుండి విడివడి మోక్షమును పొందును. వివరణ: మనుష్యుడు బాగుగా చదివి విద్వాంసుడగును, బాగుగా విని బహుశత్రుడగును. అందుచేత శాస్త్రములో వినవలెను. బహుశ్రుతుడు. బహుశత్రుడు అని అదే అనుకున్నా గురుజీ. బహుశ్రుతుడగును. అందుచేత శాస్త్రముల వినవలెను. పరమాత్మ మనుషునకు 2 చెవులు 1 నోరు ఇచ్చెను. అందుచేత మనుషుడు ఎక్కువగా వినవలెను, తక్కువగా మాట్లాడవలెను. అన్ని 2 నోర్లు ఉంటే ఏమయ్యేది? అసలు ఊహించుకోండి, 2 నోర్లు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? 2 నోర్లు ఉంటాయి. 1 నోరుతో తినొచ్చు, 1 నోరుతో మాట్లాడవచ్చు కదా. మీకు 2 నోర్లు ఇస్తే ఏం చేసేవారు సుజాతమ్మ గారు? గురుజీ, పరమాత్మకి తెలుసు గురుజీ, ఎంత ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత ఇవ్వాలో ఏం చేయాలో. అది కాదమ్మా, విషయం అది కాదు. పరమాత్మ తెలుసాలి కాదు. ప్రశ్న ఏంటి? 2 నోర్లు ఇస్తే ఏం చేస్తారు? అది ప్రశ్న. ఏం చేస్తారు? ఒక నోరుని తినడానికి, ఒక నోరుని మాట్లాడడానికి.
అంటే ఇంకా 24 గంటలు తినడమే ఉంటది. ఇబ్బంది ఏమి ఉండదు, అటు తినవచ్చు ఇటు మాట్లాడవచ్చు. 2 పనులు ఒక్కసారి చేయలేము కదా గురూజీ. ఎందుకు మనకు చూస్తున్నాం, వింటున్నాం, పని చేస్తున్నాం, నోతో తింటున్నాం, ముక్కుతో వాసన చూస్తున్నాం, స్పర్శిస్తున్నాం, ఇన్ని పనులు ఒకసారి చేస్తున్నాం కదా. ఆలోచిస్తున్నాం, ప్లాన్లు వేస్తున్నాం, చేస్తున్నాం, ఇన్ని పనులు చేస్తున్నాం కదా. చూసుకుంటూ తింటున్నాం కదా, తింటూ వింటలేమా? వింటున్నాం, మాట్లాడుతున్నాం, స్పర్శిస్తున్నాం, వాసన కూడా చూస్తున్నాం అదే సమయంలో కదా. కానీ ఊహించుకుంటే బాగాలేదు గురూజీ. అందుకే భగవంతుడు ఒక నోరు ఇచ్చి తక్కువ వినండి, బాగా చూడండి, 2 కళ్ళు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు కదా. అన్ని 2 అంటే ఒక్క ఎంత మాట్లాడు దానికంటే రెట్టింపు పని చేయాలన్నమాట. అంతకంటే బాగా చూడాలి, బాగా వినాలి, బాగా వాసన చూడాలి. స్పర్శ అయితే పూర్తి ఎక్కడ ముట్టుకున్నా స్పర్శే, బాగా ముట్టి చూడాలి, అంటే పూర్తిగా అనుభూతి చెందాలి. స్పర్శ అంటే ఏంటి? దగ్గర ఉండి ముట్టి చూడడం కదా, తాకడం కదా, స్పర్శించడం. అది ఎక్కువ చేయాలి. దగ్గర ఉండి వినాలి, అంటే దగ్గర. స్పర్శ అంటే ఏంటి? దగ్గర ఉంటేనే కదా స్పర్శ. పంచేంద్రియాలు, ఒక నాలుక, 2 నాలుకలు ఉంటే, 2 నాలుకలు ఉంటే రుచులు ఎక్కువైతాయి గురూజీ. ఇంకా పాముకు 2 నాలుకలు ఉంటాయి, ఉడుముకు 2 నాలుకలు ఉంటాయి. 2 నాలుకల జంతువులు ఉన్నాయి, 10 నాలుకల జంతువులు కూడా ఉంటాయి. 2 నాలుకలు అంటే ఏం మాట్లాడతాం అంటారు కదా, 2 నాలుకల మనిషి. అంటే విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారేమో. 2 నాలుకలు, చేసేది ఒకటి. ఇక్కడ వినడం ద్వారా శృత్వా ధర్మం విజానాతి, వింటేనే కదా, విన్నప్పుడే కదా. వేదాల శాస్త్రం విన్నప్పుడే కదా. అందుకే వేదాల పేరేంటి? శృతులు. ఎందుకన్నారు శృతులని? శృతులు వినడం ద్వారా వ్యాప్తి చెందినవి. ఆది ఋషులు ఎలా తెలుసుకున్నారు? చూసి కాదు, వినే కదా. దేంతో విన్నారు ఆది ఋషులు వేదాలను? అంతఃకరణ, లోపలి చెవులతో. లోపలి చెవులతో విన్నారు, బయట చెవులు కాదు. లోపల చెవులు ఉంటాయి, లోపల కళ్ళు ఉంటాయి కదా, అన్ని లోపల ఉంటాయి కదా. ఉన్నాయా? ఉన్నాయి గురూజీ. ఎక్కడున్నాయి? లోపల వాడకంలో లేవు కానీ ఉన్నాయి గురూజీ. కళ్ళు మూసుకుంటే అంతర్వృత్తులు అన్ని ఉంటాయి. బాగా జాగ్రత్త విని మనుషుడు ఏమవుతాడు? వేద శాస్త్రం తర్వాత ధర్మతత్వాన్ని తెలుసుకుంటాడు, ధర్మం యొక్క రహస్యాలను అర్థం చేసుకుంటాడు, విశేషంగా తెలుసుకుంటాడు. విని దుర్మతి అంటే ఇక్కడ కుమతి, దుర్బుద్ధి, వాటిని త్యజతి, విడిచిపెడతాడు. జాగ్రత్త వింటే, అర్థం చేసుకుంటే. శృత జ్ఞానం అవాప్నోతి, జ్ఞానాన్ని పొందుతాడు విని. అంతేకాదు, శృత్వ మోక్షం అవాప్నుయాత్, మోక్షాన్ని పొందవచ్చు. వింటే మాత్రం మోక్షం వస్తుందా? ఇక్కడ ఏమన్నారు? శృత్వ మోక్షం అవాప్నుయాత్, విని మోక్షం పొందండి. వింటే మోక్షం వస్తుందా? రాదు, ఆచరించాలిగా. ఎవరి మాటలు వింటే? తాగుబోతుల మాటలు, దొంగల మాటలు, దుర్మార్గుల మాటలు, వ్యభిచారుల మాటలు, వ్యసనపరుల మాటలు వింటేనా? ఋషులు, ఎవరి మాటలు వింటే? విద్వాంసులు, గురువులు, పండితులు. గురువులు, విద్వాంసుల మాటలు వింటే మోక్షం లభిస్తుందా? పరమాత్మ మాట అంటే వారి ద్వారా మీకు చెప్తారు. పరమాత్మ మాటలు వింటేనే మోక్షం లభిస్తుంది. పరమాత్మ మాటలు అంటే పరమాత్మ యొక్క ఆదేశాలను విని అర్థం చేసి ఆచరిస్తే. ఇక్కడ వినడం అంటే కేవలం వినడం కాదు, ఆచరించాలి. అందుకే శుశ్రూష అంటారు. శుశ్రూష అంటే ఏంటి? వినాలని కోరిక. నిజానికి దాని అర్థం వినాలని, వినాలనుకోవడమే దాని సేవ అంటారు. అవును, శుశ్రూష అంటే సేవ. అక్కడ డైరెక్ట్ సేవన పదం రాదు, అర్థం రాదు. జాగ్రత్త వినాలని కోరిక, వినాలని ఉండాలి. ముందు గురుగారు ఏమంటారు, ఎప్పుడు ఏం చెప్తారో, ఏ ఉపదేశం వస్తుందో, ఏ రాశిని చెప్తారని చెప్పేసి జాగ్రత్త వినాలి. ఏ ఆదేశం వస్తుందో
ఇది భగవంతుని యొక్క ప్రేరణ. లోపల నుంచి ఏమొస్తుందో అది వినాలి. గురువుల మాట, విద్వాంసుల మాట, వారి మాట, వీరి మాట కాకుండా అంత ప్రేరణ ఏమొస్తుంది లోపల, భగవంతుడు ఏం చెప్తున్నారు అది చెప్పింది మనకు అర్థమైందా, అర్థం చేసుకుని ఆచరించినామా, అప్పుడు మోక్షం కదా. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. అందుకే జాగ్రత్త వినాలి, ముందు వినడం నేర్చుకోవాలి. ఎప్పుడు కానీ వినడం ద్వారానే చాలా విషయాలు తెలుస్తాయి. ఎంత జాగ్రత్త వింటామో అటువంటి విషయాలు మన లోపల నుంచి బయటకు వస్తాయి. మనం మాట్లాడేటప్పుడు, చెప్పేటప్పుడు సరిగా వినలేదనుకోండి, అసలు అంతా వినడం ద్వారానే జరుగుతుంది. ఈ స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు ఎందుకున్నాయి? వినడం కొరక, చూడడం కొరక. ఉపాధ్యాయులు పాఠాలు చెప్తారు కదా తరగతి గదుల్లో, ఎక్కువ వినడం జరుగుతుంది కదా. ఎక్కువ వినాలి, తర్వాత చూడాలి. జాగ్రత్త విన్నప్పుడే సరిగా రికార్డ్ అవుతుంది లోపల. లోపల ఏది నింపుకుంటామో అదే బయటకు వస్తుంది. మనం రికార్డ్ చేస్తాం కదా, ఏది రికార్డ్ చేస్తున్నాం, ఏమి రికార్డ్ చేస్తున్నామో అదే బయటకు వస్తుంది కదా. అలా జాగ్రత్త రికార్డ్ చేసుకోవాలి, లోపల నింపుకోవాలి అని అర్థం. ఆత్మలో నింపుకోవాలి. తర్వాత శ్లోకం, రెండవ శ్లోకం చూడండి. పక్షీణాం కాకః చాండాలః, పక్షీణాం కాకశ్చాండాలః, పశూనాం చైవ కుక్కురః, మునీనాం కోపి చాండాలః, సర్వేషాం చైవ నిందకః. చెప్పండి అర్థం. సుజాతమ్మ గారు. గురుజీ. పక్షులలో కాకి, పశువులలో కుక్క, మునులలో ముక్కోపి, అందరిలోనూ పరులను నిందించువాడును చాండాలురు. వివరణము. దేనిని నిందయందురు? గుణేషు దోషారోపణం, దోషేషు గుణారోపణం. నింద గుణములందు దోషమును ఆరోపించుటయు, దోషములందు గుణమును ఆరోపించుటయు నింద ఎగును. కాకి అన్నింటినీ తినును కావునను, కుక్క కక్కి దానిని మరల నాకి తినును కావునను, క్రోధము స్వయముగా నీచమైనది కావునను, ఇవి అన్నీయూ చాండాలమైనవి. మనుష్యుడు కూడా దోషములను గుణములుగా, గుణములను దోషములుగా చూచును కావున అట్టివాడు కూడా చాండాలుడు. పెద్ద చాండాలుడు. ఇక్కడ సర్వేషాం చైవ నిందక అంటే నిందించేవాడు నిందకుడు, అందరికంటే పెద్ద చాండాలు. చండాలం అంటాం కదా, తిడతామని చండాలం అని కదా. చాండాలుడు ఎవరు? అందరికంటే పెద్ద చాండాలు నిందకుడు. అంటే గుణాలు తీసుకోడు, దోషాలు ఏమంటారు కదా, రోకళ్లకు నారాలు తీయడమా, ఫుడ్ గీకలు వీకడం, అక్కడ లేదు కానీ చూపించడం అన్నమాట, తప్పులు తీయడం. దోషాలు ఉన్నాయి కానీ గుణాలుగా చెప్పడం, అది కూడా నింద అవుతుంది. పేదవాడిని పట్టుకుని మహాధనవంతుడు కోటీశ్వరుడు అంటే ఎలా ఉంటుంది? కటిక పేదవాడు అని పట్టుకొని మహాధనవంతుడు నీవు, కోటీశ్వరుడు వీడు అని చెప్పేసి అంటే ఎలా ఉంటుంది? వానికి అక్షరముక్క రాదు, మహాపండితుడు అంటే ఎలా ఉంటుంది? అది నింద అవుతుంది. పక్షీణం కాకః, కాకి చాండాలమాట. ఎందుకు? అన్ని తింటుంది. ఏదంటది? కాకి అన్ని తింటున్నా, మనిషి అన్ని తింటాడా? మనిషి సర్వభక్షకుడు. మరి అసలు చాండాలుడు ఎవరు? కాకి కంటే హీనం. కాకి కంటే హీనం ఎవరు? ఇప్పుడు మనిషి అన్నమాట. కాకి ఎందుకు చాండాలం అన్నారంటే అన్ని తింటుంది కాబట్టి. శాకాహారం, మాంసాహారం అది ఇది ఏముండదు. పాసిపోయింది, మురిపోయింది, పురుగులు, చెత్త చెదరం, మాంసం, గుడ్లు, పండ్లు కూడా తింటుంది. అన్ని తింటుంది అన్ని రకాలుగా. మరి మనిషి అంతకంటే ఎక్కువ చాండాలుడు. అదే కుక్కర్ అంటే కుక్క. కుక్కర్ అంటే కుక్క ఎందుకు? కక్కి తింటుంది. మనం కూడా కక్కి తింటామా? ఇప్పుడు కక్కి తిన్నామా? కక్కి తిన్న వాళ్ళు ఉన్నారా? లేదు. అంటే భోజనం అనుకుంటారేంటి కక్కి తినడం అంటే? భోజనం మాత్రం భోజనం కాదు కక్కి తినడం అంటే. విడిచిపెట్టి మళ్ళీ తీసుకోవడం. కక్కడం అంటే విడిచిపెట్టడం. విడిచిపెట్టి మళ్ళీ పట్టుకున్న వాళ్ళు ఉన్నారా? బీడీలు సీరలు తాగుతూ విడిచిపెట్టేసి మళ్ళీ తాగడం,
సారా కళ్ళు తాగి విడిచిపెట్టి మళ్ళీ తాగడం, మధ్య మాంసాలు విడిచిపెట్టి మళ్ళీ తీసుకోవడం కుక్క గుణం అది. ఒకసారి వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ తీసుకోకూడదు. అటువంటి పని చేశామా కుక్కలమే, కుక్క కంటే హీనమే. కాకి కంటే హీనం మనమే, కుక్కల కంటే హీనం మనమే. ఇంకా మునినాం క్రోధం. కోపి చాండాల. మనము దుర్వాసన మహర్షులలో ఋషులు దుర్వాసన చెప్పుకుంటాం. కోపి ముక్కోపి అని. మునినాం కోపి చాండాల, మునిలో కోపి. అంటే ముని ఎలా ఉండాలి? ముని అంటే ఏమిటి? ఎవరు ముని? ముని అంటే ఏమిటి చెప్పండి. విన్నారు కదా ఎన్నోసార్లు. అంటే మౌనముగా ఉండడం. మౌనం అంటే మరణం చింతనం చేసుకోలే కదా. మననం మౌనం మౌనం ఎందుకు? అంతే. మననం మౌనం చింతన ఎందుకు? చేయాలి మౌనంగా ఉండి. మౌనం ఎందుకు ఉండాలి? చేసుకోవాలి. మౌనంతో లాభం ఏమిటి? మరణ చింతన చేసుకొని నా లోపల ద్వేషం ఉందా, రాగం ఉందా, మోహం ఉందా, ఏమైనా ఈర్ష్యాద్వేషాలు ఉన్నాయా, కామక్రోధ లోభాలు ఉన్నాయా, అహంకారం ఉందా, నా పొరపాట్లు ఏమిటి, జీవితంలో అనుభవించిన విషయాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని మౌనంగా ఉంటే అన్ని గుర్తుకొస్తాయి. జీవితంలో చేసిన పొరపాట్లను గుర్తు చేసుకోవాలి, మళ్ళీ వాటిని శుద్ధి చేసుకోవాలి. మౌనం యొక్క ఉద్దేశం అది కదా. మౌనం ఉండి అటువంటి అని గుర్తు చేసుకుంటూ ఉంటూ మళ్ళీ కోపం తెచ్చుకుంటే ఎలా ఉంటుంది? వాటి గురించి చూసుకుంటున్నాం కదా. నాలో కోపం ఉందా, ఏముంది, ఈర్ష్యాద్వేషాలు ఉన్నాయా, కామక్రోధాలు ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటున్నాం కదా. ఇక్కడ కేవలం కోపం మాత్రమే కాదు. ఇక్కడ మునినా కోపం అన్నారు కదా. కోపం అంటే అన్ని అన్నమాట. కామ క్రోధ లోభ మోహ ఈర్ష్యాద్వేషాలు అన్ని అవన్నీ ఉంటే చాలా అవుతాడు ముని. ముని యొక్క పని అది కదా. ముని పని ఏమిటి? గుర్తు చేసుకోవాలి. జీవన నిరీక్షణ, ఆత్మ నిరీక్షణ, మొత్తం జీవితాన్ని ఒకసారి చూసుకోవాలి. ఇంతవరకు నేను ఎన్నో అనుభవించినాను, ఎన్నో చేసినాను, ఎన్నో అన్నాను, విన్నాను. నా వ్యవహారం ఒకసారి గుర్తు చేసుకోవాలి. దానికోసం కదా మౌనం. అది కాకుండా మళ్ళీ ఇంకా కోపం తీసుకోవడం, ఇంకా లోభి. ఇక్కడ కోపం పేరు మాత్రం తీసుకున్నారు. లోభి కూడా. మృణం, కోపి, లోభి ఇవన్నీ అన్నీ వస్తాయి. ద్వేషి ఇవన్నీ కూడా దూరం చేసుకోవాలి. చండాలుడే చివరికి సర్వేషాం చ ఇవ నిందక, అన్నిటికంటే పెద్ద చాండాలుడు నిందకుడు, నిందించేవాడు. తర్వాత 3వ శ్లోకం. భస్మన శుద్ధ్యతే కాంస్యం, తామ్రం అమ్లేన శుద్ధ్యతి, రజస శుద్ధ్యతే నారి, నది వేగేన శుద్ధ్యతి. చెప్పండి. ఉన్నారు ఇంకెవరైనా? పద్మతమ్మ గారు. కృష్ణారావు గారు. ఓం నమస్తే. భస్మన కంచు పాత్ర బూడిదతోను, రాగి పాత్ర సింత పులుసుతోను, స్త్రీ రజస్వల ఎగుటతోను, నది తీవ్ర గమనం కలిగియు, అంటే వరద వచ్చుటచే నిమ్మలములు అగును. వివరణము. దుష్టుల ద్వారా దూషిత అయిన స్త్రీ రజస్వల అయినచో శుద్ధయగును. అనగా ఏ కారణం చేతనైనా స్త్రీ దుష్టులచే బలాత్కరింపబడి చెరపబడినను రజస్వలనంతరము శుద్ధి అయి స్వీకరింపదగును. ఉమ్మి మలమూత్రాదులు చెత్త చెదారముతో మలినమైనది ప్రవాహము వచ్చి నంతనే పవిత్రం అవుతున్నది. ఓ నమస్తే గురు. నమస్తే. వినపడ్డం లేదు గురుజీ. మీకు మాత్రం వినిపిస్తలేదేమో, అందరికి వినిపిస్తుంది. మాకు వినిపిస్తుంది. ఓం 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 నమస్తే గురుజీ. అంత వివరణ కూడా అయిపోయింది గురుజీ. వినిపిస్తుందా మీకు? ఓం వినిపిస్తుందా? వినిపిస్తుంది గురుజీ. వినిపిస్తుంది గురుజీ. ప్రభు గారు వినిపించట్లేదట. ప్రభు గారు లెఫ్ట్ అయిపోండి, మళ్ళీ రండి. భస్మన శుద్ధితే కాంస్యం. కంచు దేంతో శుద్ధి అవుతుంది?
కంచు, బూడిదతో బూడిద భస్మన. భస్మనం. మనసులో కూడా చెప్పుకున్నాం ఇటువంటి విషయాలు. వెండి దేంతో శుద్ధి అవుతుంది, ఇనుము దేంతో శుద్ధి అవుతుంది, ఇటువంటి విషయాలు చెప్పుకున్నాం. రాగి, ఇక్కడ తామ్రం అంటే రాగి, అమ్లేన పులుపుతో, నిమ్మ పులుపు కావచ్చు, చింతపండు పులుపు కావచ్చు, ఇంకేమైనా పులుపుతో రాగి శుద్ధి అవుతుంది. ఇక్కడ తామ్రం అంటే రాగి, ఇత్తడి కూడా రాగి లేకుండా ఇత్తడి ఉండదు. అవును గురు. ఇవి పులుపుతో శుద్ధి అవుతాయి, రాగి, ఇత్తడి. అలాగే స్త్రీ రజస్సులైనప్పుడు. అలాగే నది అది వేగంగా ప్రవహించినప్పుడు. మరి నదిలో ఎన్నో మురికి పదార్థాలు ఉంటాయి కదా, మలిన పదార్థాలు ఉంటాయి, చెత్త చెదారాలు ఉంటాయి. ఎలా శుద్ధి అవుతాయి? గమనించారు ఎప్పుడైనా? నదే కాదు, కాలువ, వాగులు, ఏమైనా పారే నీటికి దోషం లేదంటారు. పారే నీటికి ప్రవహించేటప్పుడే గురూజీ. వరదలు వచ్చేటప్పుడు ప్రవహిస్తే ఎలా శుద్ధి అవుతుంది? గమనించారు ఎప్పుడైనా? అవన్నీ చెత్త కొట్టుకుపోతాయి. ఎక్కడ నీళ్ళలో ఉంటాయి కదా, మళ్ళీ ఎక్కడ కొట్టుకుపోతాయి? నీళ్లు వెంటనే ఉంటాయి కదా, నీళ్ళు ఎటు పోతే అటు పైనుంచి నీళ్లు వస్తుంటాయి కదా గురూజీ. అవును, నీళ్ళు వస్తాయి. మరి ఇక్కడ ఉన్నదంతా వెళ్ళిపోతుంటది, మళ్ళీ నీళ్లు వస్తుంటాయి. పైనుంచి మురికి వస్తుంటే, వరుసగా పైనుండి మురికి వస్తుంటే అప్పుడు మీరే చెప్పాలి. పాత నీళ్లు పోతున్నాయి. మురికి నీళ్లు, పాత నీళ్లు పోతున్నాయి. కొత్త నీళ్ళు కూడా మురికి నీళ్ళు వస్తాయి, పైనుంచి వచ్చే నీళ్ళు. ఇప్పుడు వర్షాకాలం నీళ్ళు వస్తాయి, బురద, చెత్త చెదరం కొట్టుకొస్తాయి. అప్పుడు చూద్దాం, అది పారే నీటికి దోషం లేదు కదా. ఇక్కడ ఏమన్నారు? వేగంగా, నది వేగైన శుద్ధతి, వేగం ద్వారా అంటే తీవ్రమైన గతి ఉంటే, ప్రవహిస్తుంటే ఎలా అవుతుంది చూడండి, ఒకసారి గమనించండి. కాలువలో నీరు ప్రవహిస్తున్నప్పుడు గమనించండి, ఏం జరుగుతుందో చూడండి. వాగుల్లో కానీ కాలువల్లో కానీ ఎలా శుద్ధి అవుతుంది మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. దీనికి సమాధానం ఇదే. నేను చాలాసార్లు గమనించినాను. శుద్ధి అవుతుంది, నిజానికి వాస్తవం శుద్ధి అవుతుంది, అబద్ధం కాదు, శుద్ధి అవుతుంది. కానీ ఎలా శుద్ధి అవుతుందో మీరు గమనించండి. సరేనా? పరీక్ష మీకు. తర్వాత 4వ శ్లోకం చూడండి. భ్రమన్ సంపూజ్యతే రాజా, భ్రమన్ సంపూజ్యతే ద్విజః, భ్రమన్ సంపూజ్యతే యోగి, స్త్రీ భ్రమంతి వినశ్యతి. కృష్ణారావు. రాజు ప్రజల క్షేమాదులను అరయుటకు తిరుగుచు, విద్వాంసుడు తన విజ్ఞానమును పంచిపెట్టుటకు తిరుగుచు, యోగాభ్యాసములోని విశేషములను తెలుపుటకు యోగి తిరుగుచు పూజింపబడుదురు. అటు నిటు తిరుగుచు స్త్రీ పరులచే బలాత్కరింపబడి భ్రష్టయగును, పతిత యగును. వివరణం. మను మహర్షి స్త్రీ దూషితగుటకు 4 కారణములు తెలిపెను. అందులో భ్రమణం ఒకటి. పానము దుర్జన సంస్కర్గ, పశ్చాస విరహో అటనం, స్వప్నో అన్యగేహ వానచ్చ గేహవానచ్చ, వాసహచ్చ నారీ సముదోసనాని సత్. మనుమర్తి సత్. మత్తును కలిగించు మాదక ద్రవ్య సేవనము, దుష్ట పురుష సంబంధము, పతి వియోగము, మోసగాండ్రు పాఖండులైన భావాలు మొదలగు వారి దర్శనము కొరకు ఇటు అటు తిరుగుట, ఇతరుల ఇండ్లలో నివాసం చేయుట అను 6ను స్త్రీని దూషితముగా చేయును. ఓ నమస్తే. మను మహర్షి చెప్పినటువంటి కొన్ని కారణాలు. స్త్రీ దూషితం అవ్వడానికి ఇవి 6 ఉన్నాయి. పానం అంటే మద్యపానం, ఇలాంటి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు సేవించడం, దుర్జన సాంగత్యం, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ భ్రమన్ సంపూజ్యతే రాజా, రాజు అక్కడే కూర్చుంటే, ఉన్న చోటే ఉంటే, అంతపురం నుంచి బయట కాకుండా ఉంటే, అక్కడే ఉంటే ఏమవుతుంది? రాజు ఎలా పాలించగలుగుతాడు? వ్యాపారి అక్కడే ఉంటే, తిరగకుండా ఉంటే,
కొందరు తిరగాల్సిందే, కొందరు తిరగాల్సిందే, భ్రమణ చేయాల్సిందే. ఎవరెవరు? రాజా, ద్విజ, యోగి. కానీ స్త్రీ యోగి. తిరగకూడదు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? మహిళలకు తిరగక తప్పడం లేదు, ఉద్యోగం చేయక తప్పడం లేదు, అక్కడిక్కడ వెళ్ళక తప్పడం లేదు. జీవన విధానం మారిపోయింది. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి, ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి, ఎంతో అశాంతి అవుతుంది, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, దాంపత్య జీవనం పోతుంది, జీవన విధానంలో మార్పు వచ్చింది. అంటే స్త్రీలు తిరగడము, స్త్రీలు వ్యాపారం చేయడము, ఇది మన మన సంస్కృతి, మన సభ్యత కాదు. సంతాన రక్షణ కూడా పోతుంది ఉద్యోగాల వల్ల. పిల్లల పెంపకం చాలా తప్పు అవుతుంది. పిల్లలు సరిగ్గా పెంచలేకపోతున్నారు. ఎక్కడ ఉంచాల్సి వస్తుంది పిల్లల్ని? పిల్లల్ని ఎవరు పెంచుతున్నారు? తల్లులు పెంచట్లేదు, కనీసం పాలు కూడా ఇవ్వట్లేదు తల్లులు. ఇప్పుడైతే పాలు కాదు కదా, గర్భం కూడా మోయడం లేదు. తమ బిడ్డ గర్భం కూడా మోయడం లేదు. అద్దె గర్భాలు తీసుకుంటున్నారు. గర్భాన్ని అద్దెకు తీసుకొని అక్కడ పెంచుతున్నారు, అక్కడ మోస్తున్నారు. ఎవరో మోస్తున్నారు, ఎవరో కంటున్నారు, ఎవరో పెంచుతున్నారు, ఎవరో భాష నేర్పిస్తున్నారు. తల్లి భాష రావట్లేదు, తల్లి వ్యవహారం రావట్లేదు. ఏం జరుగుతుంది? ఎంత వికృతి అవుతుంది, ఏమైపోతుంది ప్రపంచం? ఎవరి విధానం ఇది? పాశ్చాత్య జీవన విధానం ఇది. సుఖాల పేరుతో, భోగాలు విలాసాల పేరుతో. కాబట్టి స్త్రీలు తిరగకుండా ఉండాలి. పిల్లల్ని పెంచుకోవడం నిర్మాత, నిజానికి మాత నిర్మాత కదా, నిర్మాణం చేయాలి. ఇప్పుడు మాత్రం పేరు మార్చారు ఇంగ్లీష్ లో, హోమ్ మేకర్ అని. అంతకుముందు హౌస్ వైఫ్ అనేవారు, ఇప్పుడు హోమ్ మేకర్ అంటున్నారు విదేశాల్లో. నిజంగా హోమ్ మేకర్ అవుతుందా? హోమ్ మేకర్ అంటే నివాసాన్ని, ఇంటిని తయారు చేసేది. ఎక్కడ అవుతుంది? అవ్వట్లేదు కదా. ఇదంతా ఇప్పుడు జరగట్లేదు. రాజు ఎక్కడో కూర్చుంటున్నాడు, ఎక్కడో కూర్చొని పాలన చేస్తున్నాడు. అసలు రాజుకు సంబంధం లేదు, ఏమి తెలియదు. రాష్ట్రపతి అనుకోండి, మన రాష్ట్రపతి ఎక్కడ తిరుగుతారు? రాష్ట్రపతులు, రాష్ట్రపతి అంటే రాజే కదా. రాష్ట్రపతి తిరుగుతున్నారా? తిరగాలి. తిరుగుతున్నారా? ద్విజులు తిరుగుతున్నారా? పండితులు, విద్వాంసులు తిరగడం జరుగుతుందా? గురువులు, ఆచార్యులు ఎక్కడ తిరుగుతున్నారు? ఏ రకంగా తిరుగుతున్నారు? ఒకవేళ తిరిగినప్పటికీ ఎలా తిరుగుతున్నారు? పౌరాణిక బాబాలు, స్వాములు వస్తారు కదా, వారి ప్రవచనాలు ఎట్లా ఉంటాయి? ఇప్పుడైతే కోట్లు, లక్షల కాదు, కోట్లు ఖర్చు చేస్తున్నారు. అది చెప్పే విషయాలు ఏమిటి? 4 భజనలు, 4 ప్రవచనాలు, కోట్ల ఖర్చు. అందుకు దాన్ని మళ్ళా ఎగరడం దూకడమే. అక్కడ ఏముంటది? ఎగరడం దూకడం, 4 భజనలు, ఆటలు పాటలు అవే ఉంటాయి అక్కడ. మళ్ళీ అటు ఎటువంటి వ్యవహారం ఉంటుంది అక్కడ కూడా. ఆ భజనలు గాని, రాధాకృష్ణ కేలి ఆటలు. యోగులు, బ్రహ్మన్ సంపూజ్యతే యోగి. యోగులు ఎక్కడ తిరుగుతున్నారు? యోగులు కనిపిస్తున్నారు ఎక్కడైనా? చూశారు ఎక్కడైనా యోగులను? ఉంటే ఆర్య సమాజంలో ఉండొచ్చు కొందరు, వారు బయటకు రావడం లేదు. నిజంగా యోగాభ్యాసం చేసే అటువంటి యోగ సాధకులు కూడా బయటకు రావడం లేదు. యోగుల దర్శనం కావట్లేదు అసలు. యోగులు ఎక్కడున్నారని. కానీ పేరు పెట్టుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. యోగి అని పేరు పెట్టుకోవచ్చు, కానీ యోగులు కాదు కదా. యోగా గురువు అని పేరు పెట్టుకోవచ్చు, యోగా గురువు పేరు పెట్టుకోవచ్చు. ఎవరికి వారి పేరు పెట్టుకున్నంత మాత్రం యోగులు కాదు, యోగా గురువులు కాదు, యోగా ఆచార్యులు కాదు. విద్వాన్ అని పేరు పెట్టుకోవచ్చు, విద్వాంసులు కాకుండా పెట్టుకోవచ్చు. పండిత్య అని పేరు పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. ఈ రోజుల్లో కొందరైతే ద్వివేది, చతుర్వేది, త్రివేది అని పేరు పెట్టుకుంటున్నారు. ఎవరికి వారు పెట్టేసుకుంటున్నారు నచ్చినట్టుగా. ఎక్కడ కనిపిస్తున్నారు? ఎక్కడ తిరుగుతున్నారు? ఇక్కడ భ్రమణ ఊరికి పిచ్చోలాగా తిరగడం కాదు. భ్రమణం అంటే ఉపదేశాలు ఇవ్వాలి, నేర్పించాలి, జ్ఞానాన్ని పంచాలి, హెచ్చరించాలి. ఇవన్నీ ఉండాలి. గురువుల యొక్క ఉపదేశం ఎలా ఉంటాయి? హెచ్చరికలు కూడా ఉంటాయి. జాగ్రత్త పరచాలి, ముందు జాగ్రత్తలు చెప్పాలి. ఇవన్నీ ఉండాలి కదా. ఇప్పుడు చాలా అవసరం ఉంది నిజానికి. రాజులు తిరగాలి,
ద్విజులు తిరగాలి. తిరగడం అంటే తెలుసుకొని సమాజంలో దేశం అనాచారం దురాచారం దూరం చేయడానికి ప్రయత్నం చేయాలి. అవిద్య అజ్ఞానం దూరం చేయడానికి ప్రయత్నం చేయాలి. యోగులు, ఆచార్యులు, సద్గురువులు. వెలుగు లేదు అంటే ఏం జరుగుతుంది? వెలుగు లేదు అక్కడ అంటే అర్థం ఏంటి? ఏమవుతుంది? వెలుగు లేదు అంటే ఏమున్నట్టు? చీకటి ఉన్నది అంటే అజ్ఞానం. చీకటి ఎందుకుందంటే చీకటి ఎందుకుంది? వెలుగు లేదు కాబట్టి. సమాధానం ఏంటి? చీకటి ఎందుకుంది? అక్కడ వెలుగు లేదు కాబట్టి. వెలుగు లేదు కాబట్టి. అజ్ఞానం ఎందుకుంది? జ్ఞానం లేదు కాబట్టి. అంతే కదా మరి. చెడ్డవారు ఎందుకున్నారు? మంచివారు లేరు కాబట్టి. చెడ్డవారి చేతిలో రాజ్యం ఎందుకుంది? అధికారం ఎందుకుంది? జరుగుతుంది ఇది. అంటే ప్రపంచం ఏం కోరుకుంటుంది? భోగాలు, విలాసాలు, దురాచారాలు, అనాచారాలు, వ్యసనాలు ఇవి కోరుకుంటున్నారు. ఇదే కోరుకుంటున్నారు. ప్రజలు అదే కోరుకుంటున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో వీళ్ళు అదే ఇస్తున్నారు. ప్రజలు కోరుకునే ఇస్తున్నారు. అంటే చిన్నపిల్లలు ఏది కోరుకుంటున్నారో పెద్దలు అదే ఇస్తున్నారు అనమాట. చిన్నపిల్లలు ఏది కోరితే ఏది అడిగితే అది కొనిస్తున్నారు. ఆ తప్పు ఎవరు చేస్తున్నారు? చిన్నపిల్లలు కోరిన కొనిస్తున్నారు కదా. ఏది కోరితే అది కొనిస్తున్నారు కదా. చిన్నపిల్లలకి ఏం తెలుసు? ఏది మంచిదో ఏది చెడో ఏది హాని చేస్తుందో తెలుసా పిల్లలకు? తప్పెవరిది? అది ఇచ్చిన పెద్దలదే, అమ్మా నాన్నది. అదే మరి రాజు తప్పు. ప్రజలు సరిగా లేరంటే తప్పెవరిది? రాజు. రాజు అలా అలవాటు చేస్తున్నాడు. రాజు స్వార్థపరుడు కదా. ఇలా అధికారం కావాలి, పదవులు కావాలి కదా నాయకులకు, మంత్రులకు, సీఎంలకు, పిఎంలకు. వారికి కావాల్సిన పదవి కదా పదవులు. అంతే. అందుకే ఇప్పటికైనా అవకాశం ఉంది ఈ ప్రయత్నం చేస్తే. రాజులు, ముఖ్యంగా గురువులు, ఆచార్యులు, మంచివారు ప్రయత్నం చేయడం అవసరం ఉంది. మంచివారు కలవడం లేదు, కలిసి పనిచేయడం లేదు, సమన్వయం చేసుకోవడం లేదు. కలిసేద్దామంటే ఎవరు రావడం లేదు. నేను ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నాను కదా. ఎంతమంది స్పందిస్తున్నారు? అక్కడికి రండి, కలిసి పని చేద్దాం, కలిసి ఉందాం అంటే మౌనం. మౌనం అంతే. అది వేరే కార్యక్రమం చెప్పండి. అదే కార్యక్రమం ఒక సీఎం వస్తున్నాడు, పిఎం వస్తున్నారు, లేదా ఒక గొప్ప వ్యక్తి, పేరున్న వ్యక్తి వస్తున్నాడు అంటే అందరు వస్తారు. సన్మానాలు ఉంటాయి, శాలువలు ఉంటాయి, పేరుంటుంది, పేపర్లో టీవీలో వస్తాయి, ప్రపంచం అంతా మీ పేరు మారి మోగుతుందంటే అప్పుడు వస్తారు. పేరు కోసం, సన్మానం కోసం వస్తారు కదా. మిగిలిన ఏమిటి? జరిగేది ఏమిటి? చివరికి జరిగేది ఒరిగేది ఏమి లేదు. అంతే. అంతవరకు ఆ రోజు కార్యక్రమం అయిపోతుంది. తెల్లవారి అంతా మళ్ళీ అంతే. అంత మామూలే మళ్ళీ కదా. అది కాదు. నిజాయితీగా అనుకోవాలి. నిజాయితీగా లోపల తపన ఉండాలి. అప్పుడే సాధ్యమవుతుంది, సంభవం అవుతుంది, ఏమైనా మార్పు వస్తుంది. తర్వాత 5వ శ్లోకం చూడండి. తాదృశీ జాయతే బుద్ధి వ్యవసాయోపి తాదృశ సహాయత తాదృశ ఏవ యాదృశి భవితవ్యత. 5వ శ్లోకం చెప్పండి. తన భవిష్యత్తు ఏమి కానున్నదో దానికి తగిన బుద్ధియే కలుగును. వ్యవసాయము దానికి తగినట్లే ఉండును. అంటే ప్రయత్నము, ఉపాయము దానికి తగినట్లే ఉండును. సాయపడినట్టుది కూడా అట్టిదే సంభవించును. వివరణము: మనుష్యుడు వర్తమాన కాలములో పూర్వజన్మ కర్మఫలములను అనుభవించును. భాగ్యమేది అనా పూర్వజన్మ కృతం కర్మ తద్దైవమితి కథ్యతే. పూర్వజన్మములో చేసిన కర్మ ఫలములనే అదృష్టము, భాగ్యము అందురు. కావలసినది ఏదైనా ఉన్నచో అది జరిగియే తీరును. శ్రీరాముడు బుద్ధిమంతుడయ్యూ బంగారు లేడి వెంట పరిగెత్తెను. అసంభవం హేమమృగస్య జన్మ తథా అపి రామో లులిభే మృగాయ. ప్రాయః సమాపన్న నిపత్తికాలే ధియో అపి పుంసాం మలినీ భవంతి. విపత్తి కాలే. సమాపన్న విపత్తి కాలే.
విపత్తి కాలే సమాపన్న విపత్తి కాలే ధియో అపి పుంసాం మలినీభవంతి. మహానాటకం 4:5 అని రాస్తుంది. బంగారు లేడి ఉండుట అసంభవమని ఎరింగియు శ్రీరాముడు లోభగుణము కలవాడి అయి బంగారు లేడి వెంట పడెను. దీని వలన తెలియనిది ఏమనగా ఆపత్తి కలుగవలసిన సమయమున మనుషుల బుద్ధి మలినమై ఆలోచన శక్తిని కోల్పోవును. లక్ష్మణుడు ఇది మారీచిన మాయవలే నాకు తోచుతున్నదని చెప్పినప్పటికీ వినక శ్రీరాముడు బంగారు లేడి వెంట పడుట జరగవలసింది తప్పక జరిగే తీరుట కాక అన్యమేమగును. ఓం నమస్తే. కానున్నది కాకమానదు, అంతేనా? మనం ఏం చేసిన అవసరం లేదు. వినాశకాలే విపరీత బుద్ధి. ఇక మనం చేయాల్సింది ఏమి లేదు కదా. ప్రపంచం కొట్టుకుపోనివ్వండి. వినాశన కాలం వచ్చింది కదా, వినాశనం అయ్యే కాలం వచ్చింది కాబట్టి వినాశనం అయిపోతుంది, అంతేనా? లేదు గురుజీ, ఆ ఆపద బయటపడ్డా మనం ప్రయత్నం మనం చేయాలి. రాముడికి తెలియదా? రాముడు వేదాధ్యయనం చేసిన వాడే కదా, ఎన్నో శాస్త్రం అధ్యయనం చేసిన వాడే కదా. మరి ఏమైంది? బుద్ధి పని చేయలేదు చూడండి కదా, బుద్ధి పని చేయదు. మనకు కూడా ఎన్నోసార్లు బుద్ధి పని చేయలేదు, ఇప్పుడు కూడా పని చేయట్లేదు. ఎన్నోసార్లు పని చేయదు బుద్ధి, ఒక్కోసారి అంతే. ఒకప్పుడు తమ గుణమో రజగుణమో గుణాలు ఉంటాయి కదా, గుణాలు పని చేస్తాయి. గుణాలు వాటి పెత్తనం ఎక్కువైనప్పుడు ఆత్మశక్తి సన్నగిలినప్పుడు ఇలా జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఆత్మశక్తి సన్నగిలినప్పుడు నేను అర్థం చేసుకోవాలి. ఆత్మశక్తి తగ్గినప్పుడు అలా అవుతుంది. అప్పుడు రజగుణమో తమ గుణమో వాటి పెత్తనం చూపిస్తాయి, అప్పుడు కొట్టుకుపోతాం, ఏం చేయలేము. అప్పుడు ఇటువంటి ఎన్నో చేస్తూనే ఉన్నాం మనం, ఇంతవరకు ఎన్నో ఇటువంటి పొరపాటు చేసినాం కూడా మనం. అదే విషయం చెప్తున్నారు ఇక్కడ. అక్కడ కానున్నది కాకమానది కాదు ఇక్కడ విషయం, అది కాదు. జరిగేదో జరుగుతుంది, అయ్యేదో అవుతుంది, పోయేదేదో పోతుంది, అది కాదు. మన శక్తి తగ్గినప్పుడు, ఆత్మశక్తి తక్కువన్నప్పుడు అలా అవుతుంది. ఏం చేయాలి? యోగాభ్యాసం చేసి ఆత్మశక్తిని పెంచుకొని ఆత్మలో విద్య ఉన్నప్పుడు తప్పులు జరగవు. ఆత్మలో విద్య లేనప్పుడే, ఆత్మలో విద్యను పెంచుకోవాలి. విద్యను కేవలం విద్య కాదు, వివేక బుద్ధి ఉండాలి. వివేక జ్ఞానం ఉన్నప్పుడే, విచక్షణ ఉన్నప్పుడే మనం కొట్టుకుపోకుండా ఉంటాం. లేకపోతే విచక్షణ లేకపోతే చాలు, తప్పును ఒప్పు అనుకుంటాం, ఒప్పును తప్పు అనుకుంటాం, సుఖాన్ని దుఃఖం అనుకుంటాం, దుఃఖాన్ని సుఖం అనుకుంటాం, విద్యను అవిద్య అనుకుంటాం, అవిద్యను విద్య అనుకుంటాం. విద్యను అవిద్య అనుకోవడం, విద్య అనుకోవడం కూడా అవిద్య. అదొక అవిద్య, అదొక భ్రమ, భ్రాంతి, మిథ్యాజ్ఞానం, విరుద్ధ జ్ఞానం, విపరీత జ్ఞానం కదా. ఇన్ని పేర్లు దానికి. బుద్ధి పనిచేయదమ్మా. దీని అర్థం ఏంటి? బుద్ధి పనిచేయకపోవడం అన్నమాట. వినాశకాలే విపరీత బుద్ధి కదా, బుద్ధి విపరీతం అవుతుంది కదా. బుద్ధి అంటే ఏంటి? నిర్ణయం చేసుకునే శక్తి లేకపోవడం. మనకు నిర్ణయం తీసుకునే శక్తి సరిగా ఉన్నప్పుడు, నిర్ణయం చేసుకునే శక్తి సరిగా ఉన్నప్పుడే నిర్ణయం చేసుకోవడం రావాలి, నిర్ణయం తీసుకునే శక్తి రావాలి. అందుకే ఈశ్వరోపాసన అవసరం ఉంటుంది. ఇక్కడ ఈశ్వరోపాసన ముఖ్యం, లేకపోతే కొట్టుకుపోతాం ఇలాగే. తర్వాత శ్లోకం, 6వ శ్లోకం. కాలః పచతి భూతాని కాలః సంహరతే ప్రజాః కాలః సుప్తేషు జాగర్తి కాలో హి దురతిక్రమః. చెప్పండి. కాలము అంటే సమయము ప్రాణులకు పచనం అంటే జీర్ణం చేయుచున్నది. మృంగును కాలమే ప్రజలను నాశనము చేయును. సమస్త పదార్థములు నశించినను కాలము నిలిచియుండును. నిశ్చయముగా కాలమునెవడును ఉల్లంఘింపజాలడు, అతిక్రమింపలేడు. వివరణం. కాలముకు సంబంధించి వేద వచనం, అధర్వవేదం. కాలో అశ్వో వహతి సప్తరశ్మి సహస్రాక్షో అజరో భూరిరేతాః తమ ఆరోహంతి కవయో విపచ్చ తంతస్య చక్రా భువనాని విశ్వా. కవయో
విపశ్చితః తస్య తస్య కవయో విపశ్చితః తస్య తస్య చక్ర ఉపస్థితః తస్య చక్రా భువనాని విశ్వ. అథర్వణ వేదం 19:53-51. కాలరూపమైన గుర్రము విశ్వరూపమైన రథమును లాగుచున్నది. 7 రోజులు లేక 7 ఋతువులు అనునవి ఈ గుర్రమునకు 7 పగ్గములు కలవు. లెక్కలేనన్ని ప్రాణుల శరీరములను నశింపజేయును. కానీ తానెన్నడూ జీర్ణము కాక మిక్కిలి బలము కలదిగా ఉండును. కవులు మేధావులు దానిపై ఎక్కుదురు, అనగా దానిని తగినట్లుగా సమయోచితముగా ఉపయోగించుకుందరు. లోకాంతరములు దాని చక్రములు, అనగా కాలము ద్వారానే లోకాంతరములు చక్రము వలె తిరుగుతున్నవి. మహాభారతములో యక్షుడు ధర్మరాజును అడిగెను, కా వార్త సమాచారం ఏమనెను. ధర్మరాజు సమాధానం, అస్మిన్ మహామోహమయే కటాహే సూర్యాగ్నిన రాత్రి దివేంధనేన మాస్తద్దు ధర్వి పరిఘట్టనేన. మాస ఋతు విడదీస్తే మాస ఋతు దర్వి మాస ఋతు ధర్వి పరిఘట్టనేన భూతాని కాలః వసతీతి వార్త. వచతి ఇతి వచతి ఇతి వార్త. పచతి పచతి ఇతి వార్త. మహాభారతము వనం అట అరణ్యపరం, వనపరములు ఉంది, అరణ్యపరము. ఈ మహామోహ రూప కలాయి ఈ మహామోహ రూప కలాయి యందు అంటే ప్రపంచములో కాలము సమస్త ప్రాణులను మాసము ఋతువుల రూపమగు తెడ్డుతో కలయత్రిప్పుచు సూర్యరూపాగ్నిని రాత్రి దోమలను కట్టెలతో మండించి పచనము అంటే వండుట చేయుచున్నది. ఇదియే వార్త అనెను. ఓం నమస్తే. కడాయి ఏంది? ఈ ప్రపంచం మహామోహ రూపి కడాయి ప్రపంచం. కాలం సమస్త ప్రాణులను మాసాలు ఋతువులు అంటే మాసాలు గడుస్తున్నాయి, ఋతువులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. అది తెడ్డట. తెడ్డు. తర్వాత సూర్యరూప అగ్ని మాసాలు ఋతువులు తెడ్డుతో కలపడం జరుగుతుంది. అటు ఇటు కింద మీద కింద చేయడం జరుగుతుంది. మాసాలు ఋతువుల్లో కింద మీద అవుతాయి కదా, వాతావరణం మారుతుంది, రకరకాల రోగాలు వస్తాయి, జీవనం అంతా అస్తవ్యస్తం అవుతుంది. తర్వాత రాత్రి దినము ఇంధనం అట. కట్టెలు. రాత్రి దినం కట్టెలు ఇంధనం వంట. ఇదే వార్త. ఏమిటి వార్త? ఏమిటి సమాచారం? ఏంటి? ఏమి సంగతి ఏమిటంటే ఇది సంగతి. ఇదే సంగతి. కాలం గడిచిపోతుంది. ఇంకేమిటి? కాలం గడుస్తుందా? కొందరికి కాలం మిగులుతుందేమో. కాలం గడుస్తుందా? కొందరికి ఆగిపోతుందా కాలము? కాలం గడుస్తుందా? ఆగిపోతుందా? కాలం గడుస్తుంది, ఆగదు. కాలం గడుస్తుందా? గడుపుతున్నామా? మరి ఎక్కడ ఆలోచించు, ప్రశ్నించుకోండి. కాలం గడుస్తుందా? మనం గడుపుతున్నామా? కాలాన్ని గడుపుతున్నామా? గడిచిపోతుంది అదే. వినిపిస్తుందా? వినిపిస్తుంది. మిగతా ఏం మాట్లాడట్లేదు, మౌనం. అందరు మునులు అయిపోయినట్టున్నారు. కాలము గమనం చేస్తుంది, కానీ మనం గడుస్తుందా? కాలోన యాతో వయమేవ యాత శ్లోకం గుర్తుకొచ్చింది. కాలం గడుస్తుందా? మనం గడిచిపోతున్నామా? లేదు, మనమే గడిచిపోతున్నాం. ఇప్పుడు మనం ఒకప్పుడున్న బాల్యం ఇప్పుడుందా? యవనం ఇప్పుడుందా? లేదు, గడిచిపోతున్నాం. ఎక్కడ పోయింది? గడిచిపోయింది. మరి ఆ సూర్యుడు చంద్రుడు అలాగే ఉన్నాయి, రాత్రి మూలు అలాగే తిరుగుతున్నాయి, ఋతువులు అలాగే ఉన్నాయి,
అని తిరుగుతూనే ఉన్నాయి కానీ మన మన బాల్యం ఎక్కడ పోయింది? యవ్వనం ఎక్కడ పోయింది? కాలం గడుస్తుందా, మనం గడిచిపోతున్నామా? మనమే గడిచిపోతున్నాం. కాలాన్ని మనం గడిపేస్తున్నాం. గడిపిస్తున్నాం వృధాగా. ఆ కాలం కాలం పచ్చతి. కాలం ఏం చేస్తుంది? తింటుందట, పచ్చదాన్ని తింటుంది. కాలం పచ్చతి భూతాన్ని, ప్రాణులను. కాల సంహరితే ప్రజలను సంహరించేస్తుంది, నాశనం చేస్తుంది. కాల సుప్తేషు జాగ్రత్త. అందరు పడుకుంటే కాలం మేల్కొని ఉంటుందట. అన్ని పడుకుంటే కాలం మేల్కొని ఉంటుంది. కాలం 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 ఎవరు? దుహు అతిక్రమ, దురతిక్రమ, దుహు అతిక్రమ. ఎవరు అతిక్రమించలేరు, ఉల్లంఘించలేరు. కాలాన్ని ఎవరు ఏం చేయలేరు. కాబట్టి కాలాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనము కాలాన్ని ఏం చేయాలి? అథర్వేదంలో మంత్రం అదే. కాలో అశ్వ వహతి. కాలం రూపి గుర్రాలు, విశ్వం రూపి విశ్వరూపము అది. అంటే విశ్వం అనేది ఒక రథం కదా. సప్తరశ్మి 7 దినాలు, 7 ఋతువులు. ఋతువులు 7 6? ఋతువులు 7 6? 6 ఋతువులు గురుజీ. మరి 7 ఋతువులు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ 7 ఋతువులు అన్నారు. ఆలోచించండి. ఋతువులు 6 7 5? 6 గురు. 6 ఋతువులు. నేను 12 అంటాను. అమ్మా, నేను కొంతమంది చెప్పినాను, మర్చిపోయినట్టున్నారు. ఋతువులు 12, 24 కూడా అవుతాయి. ఋతువులు 24 కూడా అవుతాయి. తగ్గిస్తే 3 అవుతాయి. ఋతువులు 3. రేపటిదాకా గుర్తుంచుకోండి, రేపు అడగండి. ఈ ప్రశ్న సమాధానం రేపు అడగండి. గుర్తుంటుందా? ఎవరెవరు గుర్తుంచుకోవాలి చూస్తాను. ఈ ప్రశ్న అడగండి. ఋతువులు 3 అంటున్నాను, ఋతువులు 5 అంటున్నాను, 6 అంటున్నాను, 7 అంటున్నాను, 12 అంటున్నాను, 24 అంటున్నాను. ఎక్కువ మాట ఋతువులు 2. సరే, రేపు అడగండి ప్రశ్న. దాన్ని ఏం చేయాలి? ఈ గుర్రాలను, ఈ కాలం అనే గుర్రం మీద ఎక్కాల్సి వస్తుంది. ఎవరు ఎక్కుతున్నారు? ఎక్కడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఎక్కే శక్తి ఉందా ఎవరికైనా? కాలమైన గుర్రం మీద ఎక్కే శక్తి ఉందా ఎవరికైనా ఇందులో? ఉన్నారా ఎవరైనా? తమ్ ఆరోహంతి. దాన్ని ఆ కాలాన్ని ఎక్కుతున్నారట. తమ్ ఆ కాలము ఆరోహంతి, ఎక్కినారు, ఎక్కి నడిపిస్తున్నారు. కాలం అనే గుర్రాన్ని ఎక్కి నడిపిస్తున్నారు. ఎవరు? అంటే కవులు, మేధావులు, మీరు ఎవరైనా ఉన్నారా ఇందులో? నిర్మలమ్మ గారు కాలం అనే గుర్రం ఎక్కుతారా? అప్పలనాయుడు గారు గుర్రం ఎక్కుతారా? కాలమైన గుర్రం ఎక్కి రోజుకి కాలాన్ని సదుపయోగం చేసుకుంటున్నాం గురుజీ. గుర్రం ఎక్కువ చాలా మంది ఎక్కినారు. మీరు ఎందుకు భయపడుతున్నారు? కాలం అనే గుర్రంపై ఎక్కున్నారు కొందరు. ఎక్కని వారు ఎవరెవరు? కాలం అనే గుర్రం పైన ఎక్కని వారెవరు ఉన్నారా ఇందులో? ప్రశ్న మారిపోయింది ఇప్పుడు. కాలం అనే గుర్రాన్ని ఎక్కని వారెవరు? కాలం అనే గుర్రాన్ని ఎక్కని వారెవరు? అందరూ ఎక్కిన వారే. దురుపయోగం చేసుకుంటే అందరి గురించి మీరు మాట్లాడతారు. అప్పలనాయుడు గారు అందరి గురించి మీరు మాట్లాడతారు. అందరు ఎక్కిన వారు ఎవరు ఉన్నారు? నేను ఎక్కలేదు ఇంకా. నేను ఒప్పుకోను. నేను ఎక్కలేదు. నేను ఒప్పుకోను. అందరి గురించి మాట్లాడకండి. నేను అడిగింది ఎక్కని వారు ఎవరు ఉన్నారు అది చెప్పండి. అంటే అందరు ఎక్కిన వారేనా? సుజాతం గారు గుర్రం ఎక్కారా? సుజాతం గారు గుర్రం ఎక్కారా? ప్రభు గారు గుర్రం ఎక్కారా? చెప్పడం కష్టం గురు. నిర్మలమ్మ గారు, పద్మమ్మ గారు, పద్మావతమ్మ గారు, బొత్సప్పలనాయుడు గారు కాలమని గుర్రాన్ని ఎక్కారా? భయం ఎందుకు? అప్పుడప్పుడు ఎక్కుతున్నారు, దిగుతున్నారేమో చెప్పండి. అప్పుడప్పుడు ఎక్కుతున్నారు, దిగుతున్నామని చెప్పండి. ఎక్కడం జరుగుతుంది, దిగడం జరుగుతుంది గురుజీ. అది పడేస్తుంది. అప్పుడప్పుడు గుర్రం ఎక్కుతున్నారు, అప్పుడప్పుడు పడిపోతున్నారు. ఒకసారి పడిపోతున్నారు. జాగ్రత్త. ఒకసారి పడేస్తాం మనకి.
సుజాత మరి వినట్లేదు అంటలేదు, ఎవరు వినట్లేదు ఏంటి? సమాధానం ఏం లేదు. పద్మావతమ్మ గారు సమాధానం లేదు, ఎవరు సమాధానం ఇవ్వట్లేదు, వినిపించట్లేదు. గురుజీ సుజాత వెళ్ళిపోయింది గురుజీ, చాలా సేపు అయింది లెఫ్ట్ అయ్యి. లేదు లేదు ఉన్నా. వచ్చినావు మళ్ళీ? మధ్య మధ్యలో పోతుంది అది. అవునా, ఇందాక లెఫ్ట్ అయినావు అని. అవునవును, లెఫ్ట్ అవుతుంది, మళ్ళీ కనెక్ట్ చేస్తున్నా. గుర్రం ఎక్కుతున్నారు దిగుతున్నారు అన్నమాట. గురుజీ ఎక్కుతున్నాడు దిగుతున్నాడు సుజాత. చాలా మంది గుర్రం ఎక్కుతున్నారు దిగుతున్నారు. సరే, తర్వాత శ్లోకం నుండి 7వ శ్లోకం. నా పశ్యతి చ జన్మాంధః కామాంధో నైవ పశ్యతి, నా పశ్యతి మదోన్మత్తో హి అర్థి దోషాన్ నా పశ్యతి. నా పశ్యతి తాత్పర్యం, పుట్టుగుడ్డి చూడలేడు, కామాంధుడు కూడా మంచి చెడ్డలు చూడడు, సారాయి మొదలగు మత్తు పదార్థములు సేవించిన వాడు కూడా ముందు వెనుక చూడడు, స్వార్థపరుడైన మనుష్యుడు కూడా చేయు పనిలోని మంచి చెడ్డలను గమనింపడు. కామ ప్రాబల్యం గురించి భర్తృహరి తన శతకంలో చెప్తున్నారు. కృషః కాణః ఖంజః శ్రవణరహితః స్వచ్ఛ వికలో వ్రణి పూజ క్లన్నః కిమికుల సతై ప్రావృతతనూః క్షుధా క్షామీ జీర్ణః పిఠరక కపలార్పిత గలః సునీమన్వేతి స్వా అతమపి నిహంత్యేవ మదనః. భర్తృహరి శృంగార శతకంలో 63వ శ్లోకం గురించి. ఆహారము లేక పక్క చిక్కియున్నను, ఒంటి కంటిదైనను, కుంటిదైనను, చెవి తెగినదైనను, తోక లేనిదైనను, పుండు పడి చీము కారుచున్నను, పురుగులు పడిన శరీరం కలదైనను, ఆహారము లేక ముసలితనముతో ఊగుతున్న శరీరం కలదైనను, పగిలిన కొండ మూతిని మెరకు తగిలించుకొని కుక్క సంభోగం కొరకు ఆడు కుక్క వెంటబడి పోవుచుండును. ఓహో, ఇన్ని విధములు నష్టపోయున్నను కుక్కను ఇంకనూ బాధించుచున్న ఆ కామదేవుడు ఎంతటి వాడో కదా. ఓం నమస్తే గురించి. మదన నిహంతి ఏవ మదన. మదన అంటే కామదేవుడు. కుక్క యొక్క పరిస్థితి ఏంటి? బక్క చిక్కిపోయింది, తిండి లేక, భోజనం లేకపోవడం వల్ల దుర్బలం అయిపోయింది. కాణ ఒక కన్ను లేదు, కంజ కుంటిది, శ్రవణరహిత చెవి లేదు, పుచ్చవికట తోకది అయిపోయింది, తోక లేదు, తోక లేకుండా ఉన్నటువంటిది. వ్రణి పురుగులు పడ్డాయి, చీము కారుతుంది, పురుగు అన్ని పురుగులతో శరీరం అంతా వ్యాపించిపోయింది పురుగులన్నీ. ఆకలి, వృద్ధాప్యం చిత్రమైపోయింది శరీరం అంతా. మట్టి కుండ పగిలిపోయి దాని మెడకు వేలాడుతుంది, అయినా ఇంకా ఆడుకుక్క వెంట పడుతుంది. హతమపి అంటే ఇక్కడ భర్తృహరి అహో అని చెప్పేసి ఆశ్చర్యపడుతున్నాడు అనమాట. ఏమిటి? కామదేవుని వశములు అయిపోయింది కుక్క. ఆ కుక్క ఎవరు? అక్కడ కుక్క కాదు, మనమే. కామపిచ్చి ఉన్నవారు ఎవరైనా, కామాంధ్రే మనుష్యుడు. ఆంధ్రుడు ఎటువంటి వాడంటే దివా పశ్యతి, దివా పశ్యతి నా ఉలూక, ఉలోక దినంలో చూడదు, కాకి రాత్రిలో చూడదు, కాకో నక్తం నా పశ్యతి అపూర్వ కోపి కామాంధ్రుడు. కామాంధ్రుడు మాత్రం దివా నక్తం నా పశ్యతి, దినంలో గాని రాత్రి కానీ ఏం చూడలేడు. అలా ఆ విషయం ఇక్కడ చెప్పడం జరిగింది. నా పశ్యతి చ జన్మాంధుడు, జన్మతో అంటే పుట్టుకొచ్చిన గుడ్డివాడు చూడలేడు కదా. కామాంధుడు నైవ పశ్యతి, అసలు ఏం చూడడు. నా పశ్యతి మదోన్మత్త అంటే తాగినవాడు, మత్తులో ఉన్నవాడు. అలాగే హి అర్థి అంటే ఇక్కడ స్వార్థి. హి అర్థి అంటే కోరికలు గలవాడు లేదా స్వార్థి.
దోషాన పశ్యతి, తన దోషం చూసుకోలేడు. అంటే మత్తులో ఉడివాడిపోతాడు. ఎన్నో తప్పులు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, కానీ చూసుకోలేడు, ఒప్పుకోలేడు కూడా. యార్థి దోషాన్ న పశ్యతి అంటే స్వార్థి దోషాన్ న పశ్యతి, దోషంలో చూడలేడు. స్వార్థపరుడు దోషాలను చూడలేడు, ఒప్పుకోలేడు కూడా. అలా ఉంటుంది మరి మత్తు. అంధుడు అన్నమాట. మనకు అర్థం కాదు. దాని అర్థం ఏంటి? మోహం ఆవరించినప్పుడు, తమోగుణం ఆవరించినప్పుడు, అంటే అజ్ఞానం ఆవరించినప్పుడు ఏం అర్థం కాదు. అటువంటిప్పుడు తప్పులు చేయాలి. వివేకం ఉండదు, విచక్షణ ఉండదు అప్పుడే. కాబట్టి వివేకం కోసం ప్రయత్నం చేయాలి. దీని అర్థం ఏంటంటే అజ్ఞానం అనేది ఇంత తప్పు చేస్తుంది. ఎంత అజ్ఞానం, అజ్ఞానం అనేది ఒక మత్తు ఉంటుంది, తమోగుణం. తర్వాత శ్లోకం, స్వయం కర్మ కరోతి ఆత్మ. స్వయం కర్మ కరోతి ఆత్మ స్వయం తత్ఫలం అశ్నుతే. స్వయం భ్రమతి సంసారే స్వయం తస్మాత్ విముచ్యతే. స్వయం తస్మాత్ విముచ్యతే. చెప్పండి. జీవుడు స్వయముగానే శుభాశుభ కర్మలు చేసి స్వయముగానే శుభాశుభ ఫలములను అనుభవించుతున్నాడు. స్వయముగానే ప్రపంచములో విభిన్న యోనులలో పుట్టుచూ చచ్చుచూ తిరుగును. స్వయముగానే ఈ సంసార చక్ర బంధనముల నుండి విడివడి ముక్తిని పొందుతున్నాడు. వివరణం: మనుష్యుడు కర్మ చేయుటలో స్వతంత్రుడు. కర్మ చేసిన తరువాత పరమాత్ముని వ్యవస్థ చేత శుభాశుభ పుణ్యపాపముల అనుభవించును. గంగలో కానీ, యమునలో కానీ, సముద్రములో కానీ మునిగి స్నానం చేసినను ఆ కర్మఫలములు అనుభవింపనదే విడిచిపెట్టవు. ధమ్మ వైవర్త పురాణంలో ప్రకృతి దీంట్లో 16 శ్లోకం చెప్తుంది గురించి వివరణలో. నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఈ వాక్యం ఎప్పుడు వింటూనే ఉన్నాం మనం. అంటున్నాం అవశ్యమేవ అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభం. ఎన్నోసార్లు అంటున్నాం, ఎన్నోసార్లు విన్నాం కూడా. మొత్తం శ్లోకం బ్రహ్మ వైవర్త పురాణంలో నా భుక్తం క్షీయతే, నా అభుక్తం. నా భుక్తం అంటే నా అభుక్తం, క్షీయతే కర్మ అంటే భోగించకుండా కర్మ క్షీణించదు, కర్మ పోదు. ఎప్పటి వరకు? కల్ప కోటి శతైరపి, కోటి కల్పాలు అంటే కోటాను కోట్ల సార్లు ఈ ప్రపంచం పుట్టడం పోవడం, అలా ఎన్నోసార్లు ఈ సృష్టి పుట్టి మహాప్రళయం జరిగి మళ్ళీ పుట్టడం, అలా కల్ప కోటి శతైరపి. కోటి శతై అంటే 100 కోట్ల కల్పాలు, సృష్టులు, ప్రళయాలు జరిగినప్పుడు కూడా ఆ కర్మ ఫలం అనుభవించక తప్పదు, క్షీణించదట. నా అభుక్తం క్షీయతే అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అన్నారు. ఏం చేసినా కర్మఫలం పోదు. గంగలో మునుగుతారా, యమున మునుగుతారా, ఇంకా మురుగు కాలువలో మునుగుతారా, ఎక్కడ మునగండి, సముద్రంలో మునగండి, ఎక్కడ మునగండి, ఎక్కడ మునిగినా పోదు. కర్మఫలం తప్పకుండా అనుభవించాల్సిందే. స్వయం కర్మ మనం చేసుకునే స్వయం కర్మ కదా. స్వయం కర్మ కరోతి ఆత్మ, ఆత్మ స్వయంగానే కర్మ చేస్తాడు. మనం ఎవరిని అంటాం, వాళ్ళ అంటాం, కానీ కర్మ మంచి కానీ చెడు కానీ, పాపం కానీ పుణ్యం కానీ మనమే చేస్తాం కర్మ. స్వయం కర్మ కరోతి ఆత్మ స్వయం తత్ ఫలం అశ్నుతే. స్వయంగానే ఆ ఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. స్వయం భ్రమతి సంసారే అంటే జనన మరణం. ఈ సంసార చక్రం ఉంది కదా, జనన మరణం. ఈ జనన మరణం భ్రమణం అనేది ఈ ప్రపంచంలో స్వయం భ్రమతి, స్వయంగానే భ్రమణ చేయాల్సి వస్తుంది. స్వయం తస్మాత్ విముచ్యతే. అప్పుడే ఇక మోక్షం కావాలంటే దానిలో మళ్ళీ మనమే మోక్షం పొందాలంటే కూడా మనమే ప్రయత్నం చేయాలి. విముచ్యతే అంటే మోక్షం కొరకు కూడా మళ్ళీ ఎంత విడిచిపెట్టి జననం మరణం లేకుండా కావాలంటే కూడా మనమే స్వయంగానే ప్రయత్నం చేయాలి, తప్పదు. మన మోక్షం మనమే చూసుకోవాలి. ఎవరో మోక్షం ఇవ్వడం కాదు. భగవంతుడు కూడా మోక్షం ఇవ్వడు ఉచితంగా. ఉచిత పథకాలు లేవు భగవంతుడి దగ్గర. ఉచిత పథకాలు ఏమి లేవు. పింఛన్లు ఏమి ఉండవు. ఉన్నాయా పింఛన్లు?
భగవంతుని దగ్గర ఉచిత పథకాలు ఏముండవు, భగవంతునికి ఓట్లు అవసరం లేదు కాబట్టి ఏ పథకాలు ఉండవు. అవును గురుజీ, అంటే ఓట్లు అవసరం లేదు బయటికి. తర్వాత సామవేదం ఒకటి ఉంది కదా కింద, ఏషా దేవో అమర్త్య. గురుజీ, చెప్పండి. ఏష దేవో అమత్యః పర్ణవి రివ దీయతే పర్ణవి అభిద్రోణ పర్ణవి ఇవ్వనండి, అది విడదీస్తే పర్ణవి ఇవ. పర్ణవి ఇవ దీయతే అభి ద్రోణ అన్య సదం ద్రోణాని ఆసదం. ద్రోణాని ఆసదం. అన్య సదం. ద్రోణాని ఆసదం. సామవేదం. ఈ ఆత్మ నానావిధ క్రీడలను ఆడుచుండును, ఇది నశింపదు. రెక్కలు గల పక్షి వలె గతి కలది, ఇది ఒక శరీరమును విడిచి మరొక శరీరమునందు ప్రవేశించును. మనుష్యుడు తన పురుషార్థముతోనే సంసార బంధనమును విడిపించుకొనగలడు. ఓ ఆత్మ పక్షితో పోల్చిందండి. పర్ణవి అంటే రెక్కలు గలది అంటే పక్షి. రెక్కలు గల పక్షి. పక్షి పేరు పర్ణవి. పర్ణవి అంటే పక్షి ఇవ పక్షిలాగా. అమర్త్య అంటే అమరం కావాలంటే పక్షిలాగానే ఎగిరిపోవాల్సిందే. మనమే ప్రయత్నం చేయాలి. తన పురుషత్వం ద్వారానే ఈ సంసార బంధనాలన్నీ మనం పెంచుకోవాలి అంతే, ఇంకా ఎవరు కాదు. మనమే ప్రయత్నం చేయాలి. బంధనాలు చెప్పి చేరడం కాదు, మనమే తెంచుకోవాల్సి వస్తుంది. తర్వాత శ్లోకం 9వ శ్లోకం. రాజా రాష్ట్రకృతం పాపం రాజ్ఞ పాపం పురోహిత భర్త చ స్త్రీకృతం పాపం శిష్య పాపం గురుస్తథా. ఇది వ్యతిరేకం ఉంది, చూడండి, చెప్పండి దానికి వ్యతిరేకం. రాష్ట్రములో చేయబడిన పాపమును రాజు చేసిన పాపమును పురోహితుడు, భార్య చేసిన పాపమును భర్తయు, శిష్యుడు చేసిన పాపము గురువు అనుభవింతురు. ఇది ప్రక్షిప్తం ఉంది గురుజీ. రాజా రాష్ట్రకృతం పాపం. రాష్ట్రం అంటే రాజ్యంలో ప్రజలు చేసిన పాపం అంతా రాజు అనుభవించాల్సి వస్తుందట. రాష్ట్రం అంటే ప్రజలు చేసిన పాపం. అలాగే రాజు చేసిన పాపం పురోహితుడు రాజుకు మార్గదర్శనం చేస్తాడు కదా, ఉపదేశాలు ఇస్తాడు. కాబట్టి రాజ్ఞ పాపం పురోహిత, రాజు చేసిన పాపం పురోహితుడు అనుభవించాలట. భర్త స్త్రీకృతం పాపం, భార్య చేసిన పాపాలు భర్త, శిష్యుడు చేసిన పాపాలు గురు. అలా జరగదు. ఎవరు చేసిన పాపాలు వారే, ఎవరి కర్మ వారే అనుభవించారు. కానీ ప్రభావం ఉంటుంది ఇక్కడ, ఫలితం కాదు కానీ ప్రభావం ఉంటుంది. అది అక్కడ ప్రభావం ఉంటుంది చెప్పాలి కానీ పాప ఫలం మాత్రం ఎవరికి వారే అనుభవించాలి. దాని ప్రభావం మాత్రం ఉంటుంది. ఇలా తప్పిస్తే తన ప్రభావం ఉంటుంది కదా, భార్య తప్పు చేస్తే భర్త ప్రభావం ఉంటుంది తప్పకుండా ఉంటుంది. భర్త తప్పు చేస్తే భార్య పైన కూడా తన ప్రభావం ఉంటుంది కదా. ప్రభావాలు ఉంటాయి, పరిణామాలు ఉంటాయి, ఫలితాలు వేరుంటాయి. ఫలితం మాత్రం ఎవరికి వారే అనుభవించాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఫలితం మాత్రం ఎవరికి వారే అనుభవిస్తారు, ప్రభావాలు పరిణామాలు ఉంటాయి. తర్వాత శ్లోకం 10వ శ్లోకం చూడండి. ऋणकर्త పితా శత్రు మాతా చ వ్యభిచారిణి భార్య రూపవతి శత్రు పుత్ర శత్రు అపండిత. శత్రు అపండిత ఇక్కడ తీస్తే శత్రు అపండిత. చెప్పండి. రుణము చేయు తండ్రియు, వ్యభిచారిణి అయిన తల్లియు, అందగత్తి యొక్క భార్యయు, మూర్ఖుడైన కుమారుడును శత్రువులుగా పరిణింపబడుదురు. వివరణం. కష్టములు కలిగించేవాడు శత్రువు. అప్పులు పాలైన తండ్రి కష్టములను కలిగించును. తల్లి వ్యభిచారిణి ఎగుచో ఆ తల్లి సంతానము దురాచారములు కలదగును. కుటుంబ మర్యాదలు పవిత్రత నశించును. కురూపి అయిన భర్తకు రూపవతి భార్య ఉన్నచో అందరూ ఆమెను కుదృష్టితో చూతురు. రూపవతి అయిన భార్య గుణవతి కాక కఠిన హృదయం అగుచో శత్రువుగుటిలో సందేహము లేదు. ప్రసిద్ధుడైన ఆంగ్ల కవి మిల్టన్, గుడ్డివాడు అతని భార్య మిక్కిలి అందగత్తే. మిల్టన్ గుడ్డివాడు,
అతని భార్య మిక్కిలి అందగత్తె, కానీ ఆమె మిక్కిలి కఠినమైన తీక్షణమైన స్వభావము కలది. అతని మిత్రుడు ఒకనాడు, మిత్రమా, నీ భార్య గులాబీ పుష్పం వలె చాలా అందమైనదనగా నిట్టూర్చి, నేను గులాబీ అందం ఎరుగును గాని దాని ముళ్ళ అనుభవం మాత్రము ప్రతిదినము ఎరుగుతున్న నేను. మూర్ఖుడైన పుత్రుడు తన కుటుంబము యొక్క ఖ్యాతికి బదులు అపఖ్యాతి కలుగుజేయును, కావున అతడు శత్రువే. ఓం నమస్తే గురించి. మీరేమైనా అప్పు చేసిన వాళ్ళు ఉన్నారా? అప్పులు అంటే చెప్పండి ముందు ఇప్పుడే. మరి ఆ అవసరాలకు అప్పుడప్పుడు చేస్తుంటాం, మరి తీర్చుతుంటాం గురించి. అప్పులు చేసే తండ్రి శత్రువు అట. రుణకర్త పితా శత్రువు. అప్పులు చేసి అకస్మాత్ చచ్చిపోతే ఎవరు తీర్చారు? తిట్టుకుంటారు పిల్లలు. పిల్లలు తీర్చాలి. పిల్లలు తీర్చడం ఉండదు. అప్పులు చేసి పోతే మనమే తిప్పలు. అప్పులు ఏమిటో ముగించేసుకోండి. మనం చేసిన కర్మ మనం అనుభవించాల్సి వస్తుంది. అప్పులు ఎవరు చేసిన కర్మ? అది అప్పులు మనం చేసాము. నేను చేసినప్పుడు మీరు అన్నారనుకోండి, మీకోసం అప్పులు చేసిన అని చెప్పేసి, కృష్ణారావు గారు మీకోసం కదా అప్పులు చేసిన, ఎవరు చేయమన్నారంటారు పిల్లలు అంటారు. ఎదురుగా మాట్లాడుతారు. అప్పులు చేసి వారిని ఎవరు చేయమన్నారు? ఫాల్స్ ప్రెస్టేజ్ అంటారు. మీ పరువు కోసం, మీ ప్రతిష్ట కోసం అప్పులు చేశారు. మమ్మల్ని తీర్చమంటే ఎలా తీరుస్తాం? ఎవరైనా ఆస్తులు వంచేస్తారు కానీ అప్పులు వంచేస్తారా? అంటే ఈ పిల్లల చదువుల కోసం అలాంటప్పుడు అప్పులు చేయాల్సి వస్తుంది గురించి. అదే ఎవరు ఏమన్నారంటారు పిల్లలు. మరి ఆ చదువుల కోసం కదా, వాళ్ళు బాగుండాలని, వాళ్ళు బాగుపడాలని మేము అడిగామా అంటారు పిల్లలు. అటువంటి చదువు చేస్తాడు. అది అప్పులు చేసింది మీరు. అవును. మీ పరువు కోసం, మీ ప్రతిష్ట కోసం, మీరు చెప్పుకోవడం కోసం, మీ గొప్పల కోసం చేశారు. ఆ మాటలు వస్తున్నాయి, మేము వింటున్నాం కూడా కరెక్ట్ గురించి. అదే వస్తున్నాయి. మీ గొప్పల కోసం, చెప్పుకోవడం కోసము, మీ కోరికలను మా ద్వారా నెరవేర్చుకోవడం కోసం మీరు అప్పులు చేశారు. మేము అడిగామా? మాకేం తెలుసు? తెలియదు కదా. ఇక్కడ ఏముంది చూడండి, రుణకర్త పితాశత్రు మాతాచ వ్యభిచారిణి. ఇవన్నీ తెలిసినవి. కానీ మీరు ఇది బాగా గుర్తుంచుకోండి. అప్పులు ఎవరైనా చేసి ఉంటే, అప్పులు కనుక ఉంటే చనిపోయే లోపల మొత్తం పూర్తి చేసిపోండి. అప్పులు పంచిపోకండి. ఆస్తులు పంచివ్వాలి కానీ పిల్లలకు అప్పులు పంచివ్వకూడదు. చాలా తిట్టుకుంటారండి ఎవరైనా. గుర్తుంచుకోండి, అప్పులు పంచివ్వకండి, ఆస్తులు పంచివ్వండి. మూర్ఖత్వాన్ని పంచివద్దు. మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని పంచివద్దు. దురలవాట్లు, దురాచారాలు పంచివద్దు. మంచి ఆచారాలు, మంచి అలవాట్లు పంచివ్వాలి కానీ కదా. తిట్టుకుంటారు. తిట్టుకోవడం వేరే విషయం. మనం పోయేటప్పుడు మనకు అన్ని గుర్తుకొస్తాయి. అప్పులు ఇచ్చిపోతున్నానని చెప్పేసి తప్పకుండా అన్ని గుర్తుకొస్తాయి. అప్పులు చేసిపోతున్నాను అడుగుతారు, మా పిల్లల్ని అడుగుతారు అని చెప్పేసి. మోహం. జాగ్రత్త. అప్పు లేని వాడు అధిక సంపన్నుండు, విశ్వదాభిరామ వినర్వేమ. అప్పులు చేయకండి. మధ్యలో షూరిటీ ఉండకండి. షూరిటీ ఉంటే కూడా అప్పులు ఉన్నట్టే, గుర్తుంచుకోండి. షూరిటీ ఉంటే అప్పులు ఉన్నట్టే. ఉండకండి. ఆయన తీర్చకపోతే మనం తీర్చాలి. షూరిటీ అసలు ఉండకూడదు. అలాగే భార్య రూపవతి శత్రు, పుత్ర శత్రు అపండిత. అపండితుడు అయితే, మూర్ఖుడైతే శత్రువే. మనకి ఏది అర్థం కాదు కదా, శత్రువే. కాబట్టి జాగ్రత్త. పిల్లలను మూర్ఖం చేయకండి, అప్పులు వంచకండి. ఈ విషయంలో నేను చాలా జాగ్రత్త ఉన్నాను జీవితంలో. ఎప్పుడు ఒక పైసా కూడా అప్పు చేయలేదు. అలా జీవించే ప్రయత్నం చేసినాను. లేకపోతే లేనట్టే. కానీ బయట లేనట్టు ఉండకూడదు. మన కాళ్ళు ఎంత సాపుకొని పడుకుంటే మంచం ఎంత పొడి ఉంటే అంతే అంటారు కదా. దుప్పటి ఉన్నంత వరకే దుప్పటి గొంగలు అంతే మరి. జాగ్రత్త. మీరు నీతులు ఉంటే తీసుకోండి, రాసి పెట్టుకోండి. కొన్ని విషయాలు, చాలా విషయాలు వచ్చినాయి.
మనం చేసుకున్న కర్మ మనం అనుభవించాల్సింది, అవశ్యమే భోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం, తప్పదు. ఏమైనా సందేహాలు ఉన్నాయా? ముగించేద్దామా? శుభం. ముందుగా పరంపిత పరమాత్మకు ఋషులకు మనుషులందరికీ కూడా ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు. మీ అందరికీ వందనాలు, అభినందనాలు, పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం శుభం. సర్వేభ్యో నమో నమః.